అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక లోకములో ఉన్న ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన సువర్తమానం. హల్లెలూయా. చీకటికి ఏ భేదము లేదు. గొప్పవారింటిలోనూ పేదవారింటిలోనూ ఉంటుంది. అలాగే వెలుగు కూడా ఏ భేదము లేదు, అందరికీ సమానంగా వెలుగునిస్తుంది. ఈ లోకంలో ప్రతి మనిషి చీకటి అనే పాపములో ఉన్నాడు. అందరినీ వెలిగించడానికే యేసుక్రీస్తు కన్య అయిన మరియ గర్భమందు అవతరించారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు మన హృదయంలో జన్మిస్తే మనలో ఉన్న చీకటి పోయి వెలుగుతో నింపబడుతాము. ఈ పర్వదినాన మనమంతా మన హృదయాలను ఆయనకు సమర్పించుకుందాము. దేవుని వెలుగులో నడుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. దేవా, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెలుస్తాం. మా అపరాధములలో, పాపములలో మేము చనిపోతున్నప్పుడు మమ్మలను ప్రేమించి మీ కుమారుని ఈ లోకములో కన్య అయిన మరియ గర్భమందు అవతరింపచేశారు. దేవా, మీకు వందనాలు. అటువంటి లోకరక్షకుణ్ణి మాకు అనుగ్రహించి మాలో ఉన్న పాపం అనే చీకటిని తొలగించి వెలుగునివ్వడానికి వెలుగుగా నీ కుమారుని పంపించి ఉన్నారు. ఇందును బట్టి మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ మనసుతో మీ నామానికి మహిమ, ఘనత చెల్లిస్తున్నాం. మా హృదయములో మీ కుమారుని చేర్చుకొని అటువంటి విశ్వాసములో, అటువంటి వెలుగులో ఈ లోకంలో జీవించు భాగ్యము మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అటువంటి దీవెనలతో నడిపించమని, వెలుగులో నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.